6వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. 19వ వచనం వరకు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం నుంచి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులును, దుర్యోచనలు యోచించే హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదాలను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. పాయింట్. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువు. దేవునికి అసహ్యమైనవి ఉన్నాయి, అసహించుకుంటాడంట వాటిని. మనము ఏది చూసినప్పుడు మనం అసహించుకుంటాం? ఏమండి, ఏం చూసినప్పుడు మనం అసహించుకుంటాం? దేవునికి అసహ్యమైనవి ఉన్నాయి, హేయమైనవి కూడా ఉన్నాయి. దేవునికి హేయమైనవి మనం చేయకుండా ఉంటేనే మనం ఆయనకి హేయులుగా కాకుండా ఉంటాం. ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలంటే ఆయనకి హేయమైనవి మనలో ఉండకుండా చూసుకోవాలి. హేయమైనవి మనలో ఉండకోకుండా చూసుకోవాలి. ఆ హేయమైనవి, ఇష్టం లేని, దేవునికి అసహ్యమైనవి ఆయనకి ఏమిటి అనేది చక్కగా వివరించాడు ఆయన. మొట్టమొదటిది ఏంటంట? అహంకార దృష్టి. మొట్టమొదటిది ఏంటంటే ఆయనకి అసహ్యమైంది అహంకార దృష్టి. అహంకార దృష్టి అంటే ఏంటి దాని అర్థం? అహంకార దృష్టి అంటే గర్వపు చూపులు. ఎంత గర్వంగా చూస్తారో మనం చూడండి. మనుషులు కొంతమంది వాళ్ళ చూపులు ఏముంటుంది? గర్వం ఉంటుంది. గర్వపు చూపులు, అహంకార దృష్టి అంట. ఇది దేవునికి అసహ్యమైంది. అది అహంకారి తన చూపులోనే ఏదో తన గొప్పతనాన్ని ఏం చూపించుకుంటూ ఉంటాడు. అయితే దేవునికి అదంట చాలా అసహ్యమైంది అని అంటాడు. చూడండి, ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గర్విష్ఠుల్ని ఆయన ఒప్పుకోడంట. ఆయన దీనులకు ఆయన కృపని అనుగ్రహిస్తాడు. అందుకని మరి ఎంతమంది మరియమ్మలు లేరు భూమి మీద? మరి ఆ మరియమ్మ దగ్గరికే దేవదూత ఎందుకు వెళ్ళింది? ఏమండి, ఎంతమంది మరియమ్మలు లేరు, ఎంతమంది యోసేపులు లేరు, ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మరియమ్మ దగ్గరకు వచ్చి దేవదూత ఏమన్నా తెలుసా? మరియా దయాప్రాప్తురాలా, నీవు దేవుని కృపను పొందితివి. దేవునికి స్తోత్రం. నీవు దేవుని కృపను పొందావు. ఎంతమంది లేరండి మరియమ్మలు? బోళ్ళు మంది ఉన్నారు. మనం ఒక పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు? నీ పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు? నా పేరు కలిగిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా కావలసింది ఆ మరియలో ఏం చూశాడు ఆయన? దయాప్రాప్తురాలా. అంటే ఆ మరియములో చాలా మంచి గుణాన్ని దేవుడు చూసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఆయన
దీనత్వం కలిగిన వాళ్ళకి ఇస్తాడు ఆయన. అందుకని యేసుప్రభు వారు కొండ మీద ఏం చెప్పాడు ఆయన? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిని ఈయన పరలోక రాజ్యము. అది గర్విష్ఠులను ఎదిరిస్తాడు. అహంకార దృష్టి కలిగినటువంటి వారిని, అహంకార చూపు కలిగినటువంటి వారిని ఆయన అంగీకరించడు. ఆయన అంగీకరించేది దీనుల ఎడల. సరే, ఎస్తేరుని చూశాడంట. ఎవరికి ఏం కలిగింది? రాజు చూశాడు. అహేశ్వసు రాజు ఎస్తేరుని చూసినప్పుడు ఏం కలిగిందని ఉంది మనకు వాక్యము. దయ కలిగిందట ఆయనకి. ఆమెలో ఏం కనబడింది? దయ కనబడింది. ఆమె చాలా దీనత్వం కలిగింది. సరే, ఎంత గొప్ప విషయం అండి ఆయన. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. అహంకార చూపులు కలిగినటువంటి వారిని దేవుడు వాటిని హేయమైనదిగా ఎంచాడు. దాన్ని అసహించుకున్నాడు ఆయన. అందుకనే యెషయా గ్రంథంలో యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట చెప్తాడు. 66వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే చూడండి. యెషయా గ్రంథం 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని దృష్టించుచున్నాను. అది ఎవరు కావాలంట ఆయనకి? ఎవడు దీనుడై ఉంటాడో, అహంకారము కలిగిన వారిని, అహంకార దృష్టి కలిగినటువంటి వారిని ఆయన లక్ష్య పెట్టడట. అహంకారముల యొక్క ఉన్నటువంటి వారిని, అహంకారపు చూపులు కలిగినటువంటి వారిని ఆయన అంగీకరించడు. కానీ ఎవరంటే దీనుడై ఉన్నటువంటి వాళ్ళు, దీనుడుగా ఉన్నటువంటి వారిని దేవుడంట వారిని లక్ష్య పెడతాడు. వారిని దృష్టిస్తున్నాడంట, వారిని చూస్తున్నాడంట ఆయన. మరి మరియమ్మ దగ్గరికి ఎందుకు వచ్చాడు దేవుడు అని అంటే, ఆమెలో ఏముందట? దీనత్వం ఉంది. మనం ఆర్సీఎం వాళ్ళు బొమ్మలు చెక్కుతూ ఉంటారు. ఆమె చూడంగానే, ఆ బొమ్మ చూడంగానే ఆమెకి ఎట్లా కనపడుతుంది? మనకందరికీ ఎంత దీనురాలుగా కనపడతా ఉంటుందో మరియమ్మ. ఏమన్నా అయితే దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. అహంకార దృష్టి కలిగినటువంటి, అహంకారానికి చోటు ఇవ్వకుండా మన కన్నులు ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. అయితే మన కన్నులంట దేని వైపు చూడాలంటే యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. యేసు వైపు చూసేవుగా ఉండాలి. ఆయన ప్రేమను కనపరిచేవుగా ఉండాలి. అహంకార దృష్టి దేవునికి అసహ్యమైంది. దేవుడు అసహించుకుంటాడు దాన్ని. అది మొట్టమొదటిది. ఒకటి అహంకార దృష్టి. రెండవది ఏమన్నాడు సామెతల గ్రంథంలో? రెండవది ఏమన్నాడు చూద్దాం. రెండోది ఏంటన్నాడు? కళ్ళల్లాడు నాలుక. కళ్ళల్లాడు నాలుక. నాలుక ఎన్ని అంగుళాలు ఉంటుందండి? 3 అంగుళాలు ఉంటుంది నాలుక. కానీ అది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి చూసారా? అది చేసే కీడు ఎంతో విపరీతమైంది. అది చేసే కీడు. ఈ కళ్ళల్లాడు నాలుక అంటే ఏంటంటే అబద్ధములాడే నాలుక. అబద్ధాలాడే నాలుక. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట చెప్పే నాలుక. అబద్ధం ఆడే మాట. మనం ఎక్కడ దొరుకుతాం తెలుసా? ఏమండి అబద్ధాలు మనం ఎందుకు ఆడతాం? మనం క్రైస్తవులం. అదేంటి అయ్యగారు మేమెందుకు అబద్ధాలు ఆడతాం? అబద్ధాలు ఎక్కడ ఆడతామంటే ఎక్కడ ఆడతాం అబద్ధాలు అని అంటే చూడండి. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు అనుకోండి.
ఆయన అంటాడు, ఎక్కడున్నారు అయ్య గారు అని అంటే, నేను బాపట్లో ఉన్నానని చెప్పుకోకుండా ఎక్కడ చెప్తున్నాను, నేను విజయవాడలో ఉన్నానని చెప్పాను. విజయవాడలో ఉన్నానయ్యా. ఇప్పుడు నేనేమన్నా, ఇక నేనేం ఆడాను? ఇప్పుడు అమ్మగారికి ఏం చెప్పాను నేను? సరే నాది నేను చెప్పుకున్నాను. ఇంకొకరి గురించి చెప్తే ఊరుకుంటారా? చిరంజీవి ఊరుకుంటావా? అది సరే, ఇంకొకరి గురించి చెప్తే ఊరుకుంటావా? సరే నా గురించి నేను చెప్పుకోవాలి కనుక, సరే నేను అమ్మగారికి ఫోన్ చేశాను అనుకోండి, ఎక్కడున్నావండి అని అడుగుద్ది. బస్సులో ఉన్నానని చెప్తే, లేదా వైజాగ్లో బస్సులో ఉండి వైజాగ్లో ఉన్నానని చెప్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మనం కళ్ళల్లాడు నాలుక అంటే అర్థం అన్నమాట. అదేంటంటే ఆ పదం అట్లా రాశారు దాని అని అంటే, దాని నిర్వచనం పండితులు దాని అర్థం పక్కన ఏమని రాశారంటే, అబద్ధములాడే నాలుక అని అన్నాడు. దాన్ని కళ్ళల్లాడు నాలుక అని అన్నాడు. అదంట చాలా భయంకరమైనట్టు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుందట నాలుక. 5 మాటలు మాట్లాడడానికి మన నాలుకను ఏం చేయాలంటే, చాలా ఉన్న నాలుగు గురించి అసలు చెప్పాలంటే అది ఒక రోజు సరిపోదు. అయితే మనకి 7 చెప్పాడుగా దేవుడికి అసహ్యమైనవి, నాకు అసహ్యమైనవి 7 అన్నాడుగా. మొదట చెప్పేశాను. మొదటి ఏం చెప్పావు చెప్పండి, నేనేం చెప్పి. మొదటిది అహంకార దృష్టి, రెండవది కళ్ళల్లాడు నాలుక. కళ్ళల్లాడు నాలుక అనగా అబద్ధములాడే నాలుక. అబద్ధములాడే నాలుక అబద్ధాలు ఆడుతూ ఉంటుంది, చూసారా మరి, అబద్ధాలు. కనుక ఇది నాలుక చాలా ప్రమాదం అయింది. నాలుగు గురించి మనకు తెలియదే ఉంది. నాలుక ఎంతో కీడు చేస్తుంది. 3 అంగుళాల నాలుక మరి యొక్క భార్యాభర్తలు ఎడగొట్టుద్ది, లేకపోతే గొడవలు పెట్టుద్ది, తగాదలు పెట్టుద్ది, ఎంత చాలా భయంకరంగా చేస్తుంది ఈ నాలుక. అయితే ఈ నాలుకని ఏమన్నాడు బైబిల్లో? కళ్ళెం పెట్టుకోవాలని అన్నాడు. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి అని అన్నాడు అనమాట. సరే, కొంతమందిని కదిలిస్తే పోతారు. ఊరిని అట్టగా అన్నావా అంటే, అమ్మ అని అంటే ఆమెకి ఎట్లా వినపడుతుంది? అమ్మ అమ్మ అని అన్నావు అనుకో, ఏంటి ఏమన్నావు నువ్వు చెప్పు, మళ్ళీ నాకు అర్థం కాల. అలాంటి కొంతమంది కదిలిస్తేనే కలహానికి రెడీగా ఉంటారు, ఎప్పుడు దొరుకుతామని. చూసారా? అయితే ఇదన్నిటికీ చేసేది పాప ప్రక్రియ నాలుకే. కళ్ళల్లాడు నాలుక చాలా భయంకరమైనటువంటిది. మూడో పాయింట్, మూడోది ఏమన్నాడు? నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులను చంపే చేతులు అంట. అన్యాయంగా మరొకరిని హాని చేసేటటువంటి చేతులు. కొంతమంది కత్తితో చంపితే, కొంతమంది కలంతో చంపుతారు. అర్థమైందండి? కత్తి కట్టే కలం గొప్పది అంటారు, చూసారా? కొంతమంది కత్తితో చంపుతారు, ఉన్న మర్డర్లు చేసేవాళ్ళు ఉంటే, కానీ కలంతో చంపేవాళ్ళు ఉన్నారు. మరి నాలుగుని కత్తిలాగా చేసుకుని చంపేవాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. ఏమండి? అయితే ఇక్కడ చాలా భయంకరమైనట్టు నిరపరాధులను చంపే చేతులు అని అంటారు. నిజమే, నిరపరాధులను అన్యాయంగా చంపే చేతులు. బైబిల్లో మనకు ఒక రాజు ఉన్నాడు. రాజుగారిని నేను ఒకసారి చెప్పా, ద్రాక్ష తోట ఉండేది ఆయనకి. ఆ ద్రాక్ష తోటకు ఆనుకొని ఒక ఆయన నాబోతు అనే ఆయన ద్రాక్ష తోట ఉండేది. ఆహాబు ఏం చేశాడు? నాబోతుని ఏం చేశాడు? చంపేశాడు. ద్రాక్ష తోట కోసం నాబోతుని ఏం చేశాడు? అతను నిరపరాధి, అన్యాయంగా చంపేశాడు. నిరపరాధి చేతులు చంపు చేతులును అని అన్నాడు. అన్యాయంగా చంపడం వలన అతను ఏమైపోయాడు? పరిస్థితి చంపబడ్డాడు నాబోతు. అయితే అది దేవుని దృష్టిలో న్యాయమా? చూసారా? దేవునికి ఎలాంటిదంటే అది అసహ్యమైనది. దేవునికి అసహ్యమైనది నిరపరాధులు చంపే చేతులను అని అంటాడు. అసలు మన చేతులు ఎలా ఉండాలంట? మేలు చేసే చేతులుగా ఉండాలి. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మన చేతులు అంటే మేలు చేసే చేతులుగా ఉండాలి, కానీ కీడు చేసే చేతులుగా ఉండకూడదు. సరే, కనుక అందుకని మనం మేలు చేయాలి.
సరే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని అన్నాడు. మన చేతులు అంట మేలు చేసే చేతులుగా ఉంటాయి. నిరపరాధు చంపు చేతులను అన్నాడు. 4వ పాయింట్. తర్వాత దురాలోచనలు యోచించు హృదయం అంట. అబ్బో, ఇది కూడా దేవుడికి అసహ్యమైందట. పద్దాక వాళ్ళకి చెడ్డ ఆలోచనలే, ఒకళ్ళ మీద మంచి ఆలోచనలు రావు. ఏమండి? చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు. ఏమండి? పచ్చగా మెల్లోడికి ఆ పచ్చగానే ఉంటాయి. నేను ఎట్లాగా ఉన్నానో నాలాగా ఉన్నానో అనుకుంటారు చాలామంది. కానీ దురాలోచనలు ఎప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ మంచివి కాదు. అసలు పొట్టం మంచి ఆలోచన పొట్టం. అసలు అలాంటి భయంకరమైన మనుషులు ఉన్నారండి ఈ లోకంలో. దురాలోచనలు యోచించే హృదయమును, కీడు చేసే ఆలోచనలు, పాపానికి చోటిచ్చే ఆలోచనలు. చూసారా ఎంత భయంకరమైనదంటే చాలా భయంకరం. అందుకని అని అన్నాడు, హృదయ శుద్ధి కలిగినటువంటి హృదయ శుద్ధి గలవానికంటే రాజు ఏమవుతాడంట? స్నేహితుడు అవుతాడంట. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి కలిగినటువంటి వాడు రాజు అంట మరి స్నేహితుడు అవుతాడంట. చూడండి, దేవుని యొక్క వాక్యములో ప్రభు మనకి రారాజై ఉన్నాడు. ప్రభు మనకి స్నేహితుడిగా ఉండాలంటే నీ హృదయములో నుండి దురాలోచనలు ఏం చేయాలి? తొలగించుకోవాలి. దేవునికి ఉన్నతమైన తలంపులు నీ హృదయంలో నింపబడాలి. దేవుని యొక్క ఉన్నతమైన తలంపులు, హృదయాలోచనలు తప్పిపోతున్నా మానవుడు దురాలోచనలతోనే జీవిస్తున్నాడు. పాపపు ఆలోచనలు, దురాలోచనలు, భయంకరమైనటువంటి ఆలోచనలు. చూశారా? అయితే దేవుడు అన్నాడు, నీ హృదయంలో నుంచి దురాలోచనలు తీసివేసి ఏ ఆలోచన రావాలట? దేవుని గురించే ఆలోచనలు కావాలి మనకి. దేవుని గురించి మనకు ఆలోచన రావాలి. అవి దేవునికి ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఆలోచనలతో మనము నింపబడాలి. మన హృదయం ఎప్పుడు కూడా దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు, పాటలతోనే నింపబడాలి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. 5వది ఏమన్నాడు? కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలంట. దేవుడికి ఇది అసహ్యమైందంట. కీడు చేయటానికి పరిగెడతా ఉంటారు గబగబా. కీడు చేయడానికి త్వరగా పరుగులెత్తే పాదాలంట. మోసం చేయడానికి, దొంగతనం చేయడానికి, అన్యాయం చేయడానికి, హత్య చేయడానికి, తప్పుడు పనులు చేయడానికి పరిగెడతా ఉంటాడు అంత మనిషి. అయితే చూడండి, అవంట కీడు చేయడానికి పరిగెడుతున్న పాదాలంట. కానీ ఆ పాదాలంట మనం ఇక ఏం చేయాలంట? క్రీస్తు సువార్తకు ప్రకటించడానికి ఉపయోగించాలంట పాదాలు. దేవునికి స్తోత్రం. చూసారా? అందుకని సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అని అన్నాడు ఆయన. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అని అన్నాడు. కీడు చేయడానికి పరుగులెత్తుతున్న ఈ లోకంలో మానవుడంట కీడు చేయడానికి పరిగెడుతున్నాడంట. వారి ఆలోచనలు పరిగెడుతున్నాయి, వారి పాదాలు పరిగెడుతున్నాయి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుని సువార్త ప్రకటించడానికి పరిగెత్తాలి మనం. చూసారా? అయితే అవి వాక్యములో మనకేమని కనపడుతుందంటే మనం పరిగెత్తే వారముగా ఉండాలి. ప్రభు కొరకు పరిగెత్తే వారుగా ఉండాలి. ప్రభు మనకు ఆయనకి ఇష్టలుగా ఉండాలి. మనము ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఆయనకి ఇష్టమైన వారుగా మనం జీవించాలి. మరి ఎలా ఉంటున్నాం మనము? దేవునికి మనము మరి ఇష్టలుగా జీవిస్తున్నామా? అసహ్యమైనవి మనలో ఉన్నాయా? అసహ్యమైనవి ఇంకా మనలో ఉంటే తీసేసుకోవాలి. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని దేవుడు మన కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఆయన సహాయం చేసే దేవుడు అనమాట. 6వది చూద్దాము. 6వది ఏంటి? 6వది ఏమన్నా అన్నాడు చూడండి. 6వది లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యం. నీ కంటితో చూడని దాన్ని, నీ చెవితో వినని దాన్ని నువ్వెందుకు సాక్ష్యం చెబుతావు? నీ కంటితో చూడని దాన్ని, నీ చెవులతో వినని దాన్ని సాక్ష్యం చెబుతావు. లేని వాటిని అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు.
అండి అబద్ధాలు చెబుతారు. మనం వింటూ ఉంటాం, కోర్టుల్లో కూడా చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా అబద్ధాలు పోగు చేసి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు అంటే దాన్ని చాలా అసహించుకుంటున్నాడు. దేవుడు చాలా వాటి విషయంలో దేవుడు. అందుకనే మనము మన కంటితో చూడని దాన్ని, మన చెవితో వినని దాన్ని మనం ఎందుకు సాక్ష్యం చెబుతున్నాము? ఒక చెడ్డ మాటను ఏం చేస్తున్నాడు ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నాడు, దాన్ని వైరల్ చేసేస్తున్నాడు. అది నిజమా కాదనేది తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, చాలా భయంకరంగా ఉంది. అది నిజం అనేది తెలియట్లేదు, సత్యం అనేది తెలియని పరిస్థితి అయిపోయింది. అయితే దేవుడు అంటున్నాడు, లేని వాటిని అబద్ధాలు చెప్పకూడదు, లేని వాటిని అబద్ధాలు చెప్పు వాళ్ళకి శ్రమ అన్నాడు. లేని వార్తలు పుట్టింపకూడదు అంటాడు. ఎక్కడ? పాత నిబంధనలు అంటాడు, లేని వార్తలు పుట్టించకూడదు. పుట్టించు వానికి ఏం కలుగుతుందట? శ్రమ కలుగుతుంది అని అంటాడు అన్నమాట. కనుక ఇక్కడ చూస్తే మనం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే లేని వాటిని అబద్ధ సాక్ష్యాలు మనం చెప్పకూడదట. అసలు చూడండి, దేవునికి అసహ్యమైనవి ఎంత భయంకరంగా ఉన్నాయో, దేవునికి చాలా నీచమైనటువంటివి ఇవి, చాలా మరి అసలు ఇవి ఎంత భయంకరమైనటువంటి మానవుళ్ళు ఎలా స్థానం కొన్ని నింపుకున్నాయో చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడికి కనపడుతూ ఉంది. చూడండి తర్వాత పాయింట్ ఏమని అన్నాడు? ఏడో పాయింట్లో ఏమన్నాడు? అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవాడు. అన్నదమ్ముల్లో జగడాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, అన్నదమ్ముల్లో కూడా జగడాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పి అన్నదమ్ములు ఏం చేస్తారు? విడదీసేవాళ్ళు ఉన్నారు. భార్యాభర్తలు కూడా విడదీసేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు బిడ్డలు విడదీసేవాళ్ళు ఉన్నారో లేదు? లోకంలో సంగతి చెబుతున్నారు, లోకంలో ఉన్నారన్నమాట. అలాంటి భయంకరులు కూడా ఉన్నారు. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి, అసహ్యమైనవా? అసహ్యమైనవి. దేవునికి చాలా అసహ్యమైనవి. అన్నదమ్ముల్లో జగడాలు పుట్టిస్తారు వాళ్ళు, చూసారా? మరి వాళ్ళు బాగున్నటువంటి వాళ్ళిద్దరిని, వీళ్ళు బాగా ఉంటున్నారా, వీళ్ళిద్దరిని ఏం చేయాలి? విడదీయాలి. వీళ్ళు భార్యాభర్తలు భలే ఉంటున్నారా, వీళ్ళిద్దరిని ఏం చేయాలి? విడదీసి. ఓరి నాయన, వీళ్ళు తల్లి బిడ్డలు బాగుంటున్నారా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు? విడదీయడానికి చూస్తారు. అది ఎంత పాపం అండి! సరే, దేవుడే అంటున్నాడు అది ఎంత పాపము, అది దేవునికి అసహ్యించుకున్నది. చూసారా? దేవునికి అసహ్యమైంది. మనం ఏం చేయాలి? సమాధానపరచాలి. అందుకనే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. మత్తయి సువార్తలో ఉందా లేదా? 5వ అధ్యాయంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. దేవుని కుమారులుగా మనం ఉండాలి. దేవుని కుమారులుగా ఉండాలి. సాతాను కుమారులుగా ఉంటానా? సాతాను కుమారులుగా అనబడదు. మీరు సాతాను కుమారులుగా ఉంటావా, దేవుని కుమారులుగా ఉంటామా? ఇద్దరి మధ్య జగడానికి కారణము సాతానుగా ఉంటాడు. అందుకని ఐక్యతతో ఉన్నవారి మధ్య, ఐక్యతగా ఉన్నవారి మధ్య ఏం జరుగుతుందంట? సాతాను వాళ్ళ మధ్యలో విడదీయటానికి చూస్తూ ఉంటాడు, నేరారోపణ చేయటానికి. చూసారా? అందుకని దేవునికి హేయమైనటువంటివి అహంకార దృష్టి, కలల్లాడు నాలుక, నిరపరాధులు చంపు చేతులు, దురాలోచనలు యోచించే హృదయము, కీడు చేటుకు పరిగెత్తే పాదాలు, అన్నదమ్ముల యొక్క జగడాలు, ఇలా లేని వాటిని పుట్టించటం, ఇవన్నీ కూడా హేయమైనటువంటి దేవునికి కార్యాలు. అవి దేవుని బిడ్డలకు తగవు. విశ్వాసులకు తగుతాయా? అవి దేవుని బిడ్డలకి తగవు. సరే, జగనము పుట్టిస్తే సమాధానపరచాలని చూడాలి, సమాధానపరచాలి. అంటే భార్యాభర్తలో ఒక వైద్యం వచ్చింది అనుకోండి, ఇక ఆమె అంతేలే, ఆమె మారదలే, ఇక ఆయన అంతేలే, ఆయన మారలే అని అంటే ఇంకేముంది? అలాగా బిడ్డల విషయంలో కూడా. అందుకని సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకాలి. దేవునికి మనము మరి ఈ విధంగా ఉన్నప్పుడు అంటున్నాడు. అందుకని దేవుడు సామెతల గ్రంథంలో అంటున్నాడు, యెహోవాకు అసహ్యమైనటువంటివి, ఇవి చాలా అసహ్యం ఉంచుకుంటాడంట.
ఎప్పుడైతే ఒకటి ఒకటి ఉండి ఒకటి లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ 7 మనిషి జీవితంలో ఎప్పుడు ఉంటాయట. మారు మనసు పొందినటువంటి వాడు యొక్క వ్యక్తి జీవితంలో, రక్షణ లేనటువంటి వ్యక్తిలో ఇవన్నీ ఏలుబడి చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏమన్నాడంటే, క్రైస్తవ బిడ్డలకు ఏమైనా హెచ్చరిక చేస్తానంటే, దేవునికి అసహ్యమైంది మనలో ఉందా, దేవునికి అయిష్టత మనలో ఉందా, మనం సరి చేసుకోవాలి. మనం ఏం చేయాలి? దిద్దుకోవాలి. ఏం చేసుకోవాలి? దిద్దుబాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము దిద్దుబాటు చేసుకోవాలి. అసహించుకుంటున్నాం చాలామంది, మనం తెచ్చుకోవాల్సి. చాలామంది ఇవే ఉంటాయి. ప్రార్థన చేస్తారు, ప్రార్థనకు వాడుగా వెళ్తారు, కానీ ఇది కాదు. దేవుడు ఏం చెబుతున్నాడు? దేవుడు, ప్రభువా నీలో ఏమైనా అసహ్యమైనవి ఉన్నాయా, దేవునికి అసహ్యమైన మనలో ఉన్నాయా, అది మనము పరిశీలన చేసుకోవాలి. ఆ వాక్యాన్ని ప్రకారంగా మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా మనం సరిచూసుకోవాలి. అద్దంలో మన ముఖాన్ని ఏ విధంగా చూసుకుంటామో మన ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. చూసారు? అందుకని అంటున్నాడు దేవుడు, అసహ్యమైనవి 6 కలవు, 7 కలవు అని అన్నాడు. 7 ఉన్నాయంట. ఈ 7 మనం చెప్పుకున్నాం. మనం ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి, లేని వాటిని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. భయంకరంగా జీవించేవాళ్ళు ఉన్నారు, జగడాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, ఎన్నో రకరకాలుగా జీవించేవాళ్ళు ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ వాక్యాన్ని బట్టి మనము ఏం నేర్చుకోవాలనంటే, ప్రభువా నీకు అసహ్యమైంది నాలో ఉన్నదా అని చెప్పి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ అసహ్యమైన దాన్ని నేను తీసేసుకుంటాను ప్రభువా, అసహ్యమైంది తీసేసుకుంటా నేను అని మనం ప్రార్థన చేయాలి. అసహ్యమైంది మనం దూరపరుచుకుంటాను ప్రభువా, సరి చేసుకుంటాను ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఆయన మన యొక్క అంతరంగ స్వభావం ఆయన కడుగుతాడు ఆయన. అందుకని దేవుని యొక్క వాక్యం మనకి ఇంత విధంగా మనం ఎలా ఉండాలంటే, దేవునికి ఇష్టలుగా జీవించాలి అంటాడు. దేవునికి ఇష్టలుగా జీవించాలంట. అందుకని అపోస్తుల కార్యముల్లో ఏమన్నాడు? ఒక ఆయన గురించి అపోస్తుల కార్యాల్లో చూడండి. అపోస్తుల కార్యాల్లో దేవుడు నాకు ఇష్టమైనటువంటి వాడు. అపోస్తుల కార్యాల్లో పౌలు గారు దావీదు గురించి చెప్తాడు. 13వ అధ్యాయము 22వ వచనములో అంటాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయములో తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరిచ్చారు సాక్ష్యం? దేవుడిచ్చాడు. మనుషుల గురించి మనుషులు ఇవ్వటం సాక్ష్యం వేరు. ఇవాళ మంచోడు అంటారు, రేపు మంచోడు కాదంటారు. మనుషులు సాక్ష్యం కాదు. ఒక మనిషి గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. యోబు గురించి చెప్పాడు, మరి యోబు గురించి, దావీదు గురించి చెప్పాడు. దేవుడే సాక్ష్యం చెప్పాడు. అతడంట నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే దావీదులో నా ఇష్టమైనవి ఉన్నాయి, నా ఉద్దేశాలు ఉన్నాయి, నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. నా ఇష్టానుసారుడు, నా ఇష్టమైనటువంటి వాడు, నాకు ఇష్టమైనటువంటి వాడు దావీదు అని అన్నాడు. అందుకనే దావీదుకున్న ముందున్న రాజును ఏం చేశాడు? తొలగించేసి దావీదుని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకున్నాడు? అలాగే మానవుని జీవితంలో అసహ్యమైనవి ఉన్నాయి. ఈ అసహ్యమైనన్నింటిని పోవాలంటే
ఆ అసహ్యమైనవి కూడా రావాలంటే మనం రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి అసహ్యమైనదంతా కూడా తీసేస్తారన్నమాట. చూసారా, అసహ్యం అంతా తీసేస్తాడు. అయితే మనల్ని ఏం చేస్తాడు? పూర్ణమైనటువంటి పవిత్రతతో మనల్ని, సిలువ రక్తంతో మనల్ని కడుగుతాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాంటి అసహ్యమైనటువంటి దాన్ని మనం తీసేసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. అలాగా ఈ యొక్క ఏడు గురించి మనము ధ్యానం చేద్దాం. అలాగ మనం ప్రార్థన చేసి మనం దిద్దుబాటు చేసుకున్నప్పుడు మనము రక్షించబడతాము. దేవుని రాజ్యానికి మనము వారసులు అవుతాం. దేవుని రాజ్యానికి మనం హక్కుదారులు అవుతాం. మనము పూర్ణ స్వస్థత వారిగా ఉంటాం. దేవుడు మనం స్వస్థపరుస్తాడు, మనతో మాట్లాడతాడు. ఆయన సహాయం చేసే దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేద్దాం. అందరు చిన్న ప్రార్థన చేయండి. మైక్లో ప్రార్థన చేయండి.